మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. పల్లెబాటలో ఈగల్ కార్యక్రమాన్ని జొన్నలగడ్డ గ్రామంలో నిర్వహించారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలకు గంజాయి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. యువత, విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆకే రవికృష్ణ సూచించారు. గంజాయి తీసుకున్నా, అమ్మినా నేరమని, అలాంటి కేసుల్లో పట్టుబడితే వాళ్ల కుటుంబాలు ఎంతో క్షోభకు గురవుతాయని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై 1972 నంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని రవికృష్ణ కోరారు. ఈగల్ కాల్ సెంటర్ నెంబర్ ఒకసారి చెప్దామా? తమ్ముళ్ళు చెప్దామా గట్టిగాని? కాదు, మీరు గంజాయి, డ్రగ్స్ ఎక్కడైనా ఎవరైనా చేస్తున్నారంటే ఏ నెంబర్కి కాల్ చేయాలి? ఓకే, ఒక్కసారి చెప్తాను, చెప్పండి. 1972. మరొక్కసారి 1972. పల్లెబాటలో ఈగల్. ఇప్పటికే మేము వందలాది గ్రామాలు విజిట్ చేసాం. హలో, వందలాది గ్రామాలకి వినబడాలి. 1972. మరొకసారి లాస్ట్ 1972. థ్యాంక్ యూ. అబ్బాయి బాగా గట్టిగా చెప్పాడు కుర్రోడు. మరొకసారి చెప్పాలి, ఆ కుర్రోడు చెప్తాడా? ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. మాజీ మంత్రి అంబటి రాంబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. మహిళపై జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గమని అన్నారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు పేదరాశి పెదనాన్నలా తనపై కల్పిత కథనంతో వీడియో విడుదల చేశారని మండిపడ్డారు. మహిళల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదన్న మాధవి తనపై అంబటి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపుకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల కోసం ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించి వారి యొక్క సాధక బాధలు వింటున్న పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. రాంబాబు గారు, బహుశా మీరు ఎక్కడ చూసుండరు. మహిళల పట్ల ఇలాంటి ఒక విధానము ఉందా అనే ఆలోచన కూడా మీకు ఎప్పుడు కూడా కలిగి ఉండదు. అలాంటిది ఈరోజు మహిళల కోసం ప్రత్యేకమైన ఒక విధానంతో పశ్చిమ నియోజకవర్గంలో ముందుకు వెళ్తూ ఉంటే మీరు ఇంతటి అరాచకం ఒక మహిళా ఎమ్మెల్యే చేసిందేమో అనే విధానంతో మాట్లాడుతున్నారు. చూసారా? ఇంతకంటే రాజకీయ లబ్ధి కోసం దిగజారిపోయే తత్వం ఇంకా ఎవరికి ఉండదేమోనని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిని కూడా, ఒక మహిళ నిజంగా ఎంతో దారుణానికి గురైన పరిస్థితిని కూడా ఇంత హేయంగా వాడుకోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా మీకు? ఇమీడియట్గా 24 గంటల్లో తీసుకున్న చర్య మీద ఇంకా మీరు ఏం కోరుతున్నారని మీరు దీన్ని ఇలాగ సర్క్యులేట్ చేస్తూ రకరకాల భిన్నాభిప్రాయాలతో, భిన్న కథనాలతో ముందుకు వెళ్తున్నారో మీరు నాకు వివరణ ఇవ్వాలి. ఏ రాజకీయ లబ్ధి లేకపోతే ఇలాంటి జరిగిన విషయం కోసం మీరు వారి ఇంటికి వెళ్ళి మరి మీరు పదే పదే వక్రీకరించి మీరు వాయిస్ ఇవ్వాలి అని చెప్పి ఎందుకు అడుగుతున్నారో నాకు ఈరోజు సమాధానం చెప్పాలి. జీవో నంబర్ 396ను రద్దు చేయాలంటూ గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరవధికంగా పెన్డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ 1872 నుంచి కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల వ్యవస్థకు ముప్పు వాటిల్లిందన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో లక్షలాది మంది డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో గోప్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 31 వరకు నిరవధిక పెన్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆస్తి కొనుక్కున్నప్పుడు దాంట్లో ఉన్న డెఫిసిట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ అనేది రూపాయి కూడా తగ్గకుండా లెక్కలు వేసి ఎంత స్థలం కొన్నాడు, లేకపోతే ఇల్లు ఏమైనా కొనుక్కున్నాడా అని చూసి అంగుళము గజాలు మొత్తము డాక్యుమెంటేషన్ తీసుకొని దాన్ని మొత్తము చేసి స్టాంప్ డ్యూటీలో ఎటువంటి వెసులుబాటు లేకుండా, పార్టీకి ఎటువంటి నష్టం కలగకుండా, తద్వారా డిపార్ట్మెంట్ వారికి కూడా ఎటువంటి
నష్టము వాటిల్లకుండా ప్రతిదీ చేసుకొని ఎంతో బాధ్యతాయుతంగా చేసుకొని వస్తున్న ఈ వ్యవస్థలో వలన రేపొద్దున పార్టీలకి ప్రజలకి వాళ్ళు కొనుక్కునే ఆస్తులకి ప్రైవేటు భాగస్వామ్యం అనగా వాళ్ళ ఆస్తులకు భద్రత లేదు. తదుపరి మేము వాళ్ళని నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం కాబట్టి మేము రోడ్డున పడే ఉంది. కాబట్టి ఇవాళ నుంచి రాష్ట్ర సంఘ పిలుపు మేరకు నేటి నుంచి 31వ తారీఖు వరకు నిరవధికంగా పెన్ డౌన్ చేయాలని రాష్ట్ర సంఘం వారు పిలుపండి. ఎస్వీఎన్ కాలనీ ఎస్సీ బాయ్స్ హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు కరీం, సురేష్ మాట్లాడుతూ ఎస్వీఎన్ కాలనీలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. సంవత్సరాల తరబడి వాటర్ ట్యాంక్ క్లీన్ చేయకపోవడంతో విద్యార్థులకు దురదలు వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా సరైన భోజనం కూడా విద్యార్థులకు పెట్టడం లేదన్నారు. వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. అయ్యా, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం అవ్వలేదు. ఈరోజు హాస్టల్స్లో సమస్యలు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల విద్యార్థులు చెప్పుకోలేక, ప్రశ్నించలేక, వాళ్లకు చదువుకునేటటువంటి స్థాయి లేక ఈరోజు ప్రభుత్వ హాస్టల్స్లో ఉండి చదువుకుంటూ ఉన్నారు. మీరు ఈ విధంగా కూడా పట్టినట్టు ఉంటే దీనిపైన పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యంగానే మీ ప్రభుత్వం వహించాలి. మీరు చేత కాకపోతే విద్యాశాఖ మంత్రిగా వెళ్ళిపోయి పర్యటన శాఖ మంత్రిగానే మీరు కొనసాగించి పర్యటన చేయండి తప్ప విద్యార్థుల ప్రాణాలతో, విద్యార్థుల జీవితాలతో మీరు చెలగాటం ఆడొద్దు అనేటటువంటి మాటను ఈరోజు ఎన్ఎస్ఓ పక్షాన డిమాండ్ చేస్తూ మంగళగిరిలోని అక్షయ పాత్రను ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా కిచెన్లో ఆహార తయారీ నాణ్యతా ప్రమాణాలను మంత్రి పరిశీలించారు. అధికారులను పలు విషయాలు అడిగి వివరాలు తెలుసుకుని విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతపై ఆరా తీశారు. పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచనలు చేశారు. సిమిలర్ బ్యాగేజ్ బెస్ట్ సార్. మళ్ళీ గనీ బ్యాగ్ కాకుండా సిమిలర్ ప్లాస్టిక్ అంటే పీపీ కంఫర్టబుల్. సార్ బఫర్ పాయింట్ చాలా బాగుంది. అందుకే అప్పుడు సార్ వచ్చిన చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. కృష్ణబాబు కాలనీలో టీడీపీ నేత మూర్తి చేసిన అమానుష దాడిలో గాయపడిన మహిళను వారు పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు. ఇష్యూపై బాధితురాలు కుటుంబంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారం ఉందనే అహంకారంతోనే మూర్తి ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. బీహార్ కంటే దారుణంగా ఏపీలో మహిళలపై దాడులు జరగడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. సామాన్య మహిళ వాళ్ళ కుటుంబం దాడి జరిగిందని రెండు సార్లు ఒకటే రోజు మీ పోలీస్ స్టేషన్కి వచ్చి మొరబెట్టుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు అని పోలీసులు ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి లేదు. పోలీసులు రెడ్ బుక్లో బిజీగా ఉన్నారు. పోలీసులకు ఇలాంటివి పట్టవు. ఒక మహిళను వివస్త్రకు గురి చేసి ఈ విధంగా దాడి చేసినా కూడా పట్టలేదంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమి ప్రభుత్వానికి మహిళల రక్షణ అన్నా, ప్రజల రక్షణ అన్నా పట్టింపు లేదు. ఎంతసేపు రెడ్ బుక్, దీని మీద తప్పితే ఇంకో దాని మీద ధ్యాస లేదు. ఇక చివరిగా 3వ రోజున సోషల్ మీడియాలో జనాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది కాబట్టి ఇది ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి అప్పుడు 3వ రోజు సాయంత్రానికి ఎప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఇక ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు, నమ్మరని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మాకు వీళ్ళకు ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమకు డ్వాక్రా రుణాలు ఇవ్వకుండా ఆర్పీ పద్మజ వేధిస్తుందని సుద్దపల్లి డొంకకు చెందిన సమీర్ గ్రూప్ సభ్యులు ఫిర్యాదు చేశారు.
234వ బూత్లో 20 మంది ఓటర్లకు ఫారాలు ఇవ్వలేదని వార్డు ప్రెసిడెంట్ సయ్యద్ జానీ బాషా ఫిర్యాదు చేశారు. 15వ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేక ప్రజలు అల్లాడుతున్నారని డివిజన్ అధ్యక్షులు మీర్ మహబూబ్ అలీ ఫిర్యాదు చేశారు. రోడ్డుకు అడ్డంగా ఇల్లు కట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారని తాడేపల్లికి చెందిన కంచెర్ల భాను ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను గుంటూరు రామిరెడ్డి తోట 3వ లైన్ నుంచి వచ్చానండి. మా ఇంటి ముందులో మున్సిపాలిటీ స్కూల్ ఉంది. దాని పారిగోడ మీద పెద్ద రాగి చెట్టు ఉందండి. ఏ చిన్న గాలి వచ్చినా పైరుందో అది 30 సంవత్సరాల నుంచి ఉందండి. 30 సంవత్సరాల నుంచి ఉంది. చాలా పెద్దగా ఉందండి. మా ఇంటి మీద పడేటట్టు ఉందండి. మా ఇంటి మీద పడితే చాలా ప్రమాదం జరిగేటట్టు ఉంది. మాకు చాలా దయచేసి అది కొంచెం తీపించడానికి అధికారులు ప్రయత్నం చేయండి. నా పేరు పావని సార్. పాత గుంటూరు సుద్దపల్లి డొంకలో ఉంటాను. దుర్గానగర్ ఫస్ట్ లైన్లో. పద్మజ మేడం గారని ఆర్పి సంవత్సరం 6 నెలల నుంచి పొదుపు డబ్బులు కట్టించుకొని లోన్ ఇవ్వట్లేదు సార్. లోన్ ఇప్పిమంటే ఇదిగో అదిగో తెగ తిప్పుతుంది. అయితే మరి ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా వెళ్ళాం. అక్కడ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎవరి. నమస్తే అండి, నా పేరు కంచెర్ల భాను అండి. తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గం అండి మాది. రోడ్డు డ్రైనేజ్ ఇష్యూ సార్ మాది. 30 years నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉంటున్నాం సార్. అంటే మా ఫాదర్ వాళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. మా ఫాదర్ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు. అయితే తర్వాత మేము 4 times ఇక్కడ పీజీఆర్ఎస్ పెట్టాము. మాకైతే ఏం న్యాయం జరగట్లేదు సార్. ఇక్కడ కలెక్టర్ ఆఫీసు పీజీఆర్ఎస్ అంటున్నారు కానీ మాకైతే ఏం న్యాయం జరగలేదు. అయితే మెయిన్ ఇష్యూ దీనికి ఏంటంటే ఇది రోడ్డు అయితే సార్, రోడ్డు మధ్యలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు సార్. వాళ్ళకి సపోర్టింగ్ కోసం వాళ్ళకి కంప్లీట్గా సపోర్టింగ్ 50 కుటుంబాలు ఉన్నాయి సార్ వాళ్ళకి. మేము అయితే ఒకటే ఫ్యామిలీ. అయితే మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని చంపేస్తాం అంటున్నారు, బెదిరిస్తున్నారు. వాళ్ళకి కంప్లీట్గా సపోర్ట్ ఇస్తున్నది కూడా బిఎల్ఓల సమక్షంలో ఓట్ల ఎస్ఆర్ ఫామ్లు నింపుతూ ఇవాళకి 1 రోజులు గడువు అయినది. ఆ ఫామ్స్ కొంతమందికి రాని ఏడల ఈరోజు కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగినది. వాళ్ళకి ఓటర్ కార్డ్స్ ఉండి కూడా వాళ్ళకి ఫామ్స్ రాని పక్షంలో ఒక వార్డు ప్రెసిడెంట్గా మా దగ్గరికి వచ్చి మా ఓటర్ కార్డు ఉండటం వల్ల మా ఫామ్స్ రాని పక్షంలో మా ఓటు ఎందుకు తీసేశారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన భార్యతో విడాకులు తీసుకుని వేరే మహిళను వివాహం చేసుకున్నా తనని మరలా 2వ వివాహం చేసుకోవాలని మొదటి భార్య ఇబ్బందులు పెడుతోందని నిడుమొక్కలకు చెందిన షబ్బీర్ బాషా ఫిర్యాదు చేశారు. 2016 ఆగస్టు 28 వివాహం అయింది. 2018 ఇంట్లోంచి వెళ్ళిపోయింది. 2020లో పెద్దల సమక్షంలో, ఖాజీ గారి సమక్షంలో, ముస్లిం కమిషన్ చైర్మన్ గారు జియావుద్దీన్ గారి ద్వారా వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ జరిగిన తర్వాత ఖాజీ గారి సమక్షంలో, పెద్దల సమక్షంలో మాకు డైవర్స్ అయిపోయింది 2020 జూలై 13వ తారీఖు. ఆ తర్వాత నేను 2022 అక్టోబర్లో నేను 2వ వివాహం చేసుకున్నాను. మా రిలేటివ్స్ అమ్మాయినే. నువ్వు నన్ను 2వ పెళ్లి చేసుకుంటే నేను హెరాస్మెంట్ చేయను, లేకపోతే నువ్వు నాకు 50 లక్షలు డబ్బులు ఇవ్వాలి, లేదా 2వ పెళ్ళన్నా చేసుకోవాలి, లేకపోతే నాతో రీవిలింగ్ రిలేషన్ అన్నా పెట్టుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. 2-3 నెలల నుంచి నేను ఆ రీవిలింగ్ రిలేషన్లు అవన్నీ నేను పెట్టుకోను. నా సంస్కారం కాదు. నీకు డబ్బులు ఇచ్చేయాల్సిన పెద్దవాళ్ళ సమక్షంలో డైవర్స్ ముందే ఇచ్చేస్తాను. నేను ఏమి ఇచ్చే పని లేదు. ఏంటి ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిన్న సాయంత్రం ఎస్ జానకి గీతాంజలి సంగీత విభావరి నిర్వహించారు. ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగా తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గీతాంజలి ఆర్కెస్ట్రా నిర్వహణలో చేపట్టగా ప్రముఖ గాయని ఎస్ జానకి ఆలపించిన చిరస్మరణీయ తెలుగు సినీ గీతాలను గాయని గాయకులు పూజ, అమ్మపండు, హేమామాలిని మొదలగు వారు ఆలపించారు. 16 ఏళ్ల వయసు చిత్రంలోని సిరిమల్లె పువ్వ, వెన్నెల గోదావరి అందం, పగలే వెన్నెల, ఆకాశం ఏనాటిదో, జాబిల్లి కోసం ఆకాశమల్లె తదితర గీతాలు ప్రేక్షకులను అలరించాయి.
తెలుగు సినీ సంగీతానికి జానకి చేసిన విశిష్ట సేవలను పలువురు వక్తలు కొనియాడారు. జానకమ్మని తలుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాటలు వింటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా ఆవిడ మన మధ్యలో ఎందుకు బాధగా ఉంది. ఆవిడకి నివాళులు అర్పించడానికి ఇంతమంది వచ్చినందుకు గుంటూరు ప్రజలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ శ్రీ పి రామచంద్రరాజు గారు నిర్వహిస్తూ మా గీతాంజలి టీంకి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.